అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. పవిత్రమైన దుర్గాష్టమి రోజు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిషాసుర వధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చేశారు. ఇది లైవ్ లో చూసి భక్తులందరూ ఆనందంలో తలమునకలయ్యారు. కొంతమందికి ఇక్కడ భవానీదేవి ఉందే, అమ్మవారు ఉందే అనే విధంగా ఇదైంది. దాదాపు ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా లైవ్ పెట్టి బిగ్ స్క్రీన్ లో కూడా ప్రదర్శించడం జరిగింది. వేలాది మంది భక్తులు సాయంకాలం నుండి ఈ కార్యక్రమం కోసం వెయిట్ చేసి మిద్దెలు మేడలు ఎక్కి కూడా వీక్షించారు. వారందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహిషాసురి మర్దని అలంకారము. అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు ఈ రోజు. అందుకోసమే మహిషాసురి మర్దని అలంకారంలో అలరిస్తా ఉంది అమ్మ. ఆ తర్వాత మహిషాసుర మర్దని ఖడ్గం పూజ చేసిన తర్వాత మహిషాసురుని వద్ద జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన అమ్మవారి శాలలో ఆరోగ్య సంఘం తరఫున మహిషాసుర మర్దని రకరకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. అలాగే అలంకారం కూడా మహిషాసుని మర్దన చేసిన విధంగా అలంకారం గావించినారు. ఈరోజు ఉభయదారులు కూడా దున్నపోత చేసినటువంటి మహిషాసురుని మన ఉభయదారులు ఖండించినారు. ఈరోజు భక్తులు చాలా వేల సంఖ్యలో హాజరయ్యి ఇక్కడ మేడల మీద కూడా కూర్చొని అలంకారాన్ని తర్వాత మహిషాసుర మర్దన్ని చూశారు. వారు చాలా సంతోషాలతో ఉప్పొంగిపోయినారు. ఈ విధంగా ఆరోగ్య సంఘం వారు ప్రతిరోజు అలంకారాలు తర్వాత తీర్థ ప్రసాదాలు వినియోగం చేస్తున్నారు. ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నారు. గుంతకల్ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు 9వ రోజు మహిషాసురి మర్దిని దుర్గాష్టమి రోజు కాబట్టి ఈరోజు అమ్మవారికి అభిషేకము, అలాగే మధ్యాహ్నము దుర్గా హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, ఆంజనేయ స్వామి హోమము, అలాగే మధ్యాహ్నం మహామంగళారతి. ఈరోజు మహిషాసురి మర్దిని సంబంధంగా చెన్నై వారితో మహిషాసురి మర్దిని అలంకారం చేయబడింది. అలాగే మహిషాసురి మర్దిని మన దున్నపోతుని మొత్తం అమ్మవారి చుట్టూ ప్రదక్షిణగా చేసి ఈరోజు ఇది వధింపజేయబడింది. దీనికి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్థప్రసాద వినియోగం ఉంది. రేపు మన్నాడు కూడా 3 రోజులు ప్రోగ్రామ్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. దుర్గాష్టమి సంబంధంగా మనం ఈరోజు మహిషాసురి మర్దిని అంటే రాక్షసుని సంహరించడము ఆ కార్యక్రమం గత 3 ఏళ్లుగా ఏర్పాటు చేసినాము. ఈసారి మన సత్తసాల రామ్మోహన్ గారు దీనికి స్పాన్సర్. ఆయన ద్వారా ప్రదర్శన జరిపించి మహిషాసుని మర్దిని